పిల్లలందరినీ భయపెట్టావు. నేను భయపడ్డానా? నువ్వు భయపడమే కదా, మమ్మల్ని కూడా భయపెట్టావు. నేను భయపడ్డాను. అవును. అసలు మాది భయపడే వంశం అనుకుంటున్నావు నువ్వు? అసలు మా వంశం గొప్పతనం తెలుసా నీకు? అసలు నువ్వు ఎందుకు భయపడ్డావురా నేను అడిగితే నీవేంటి మా వంశం గొప్పతనం ఏమిటని మీ వంశం గురించి చెబుతున్నావు. అవును. ఏమిటి మీ వంశం గొప్పతనం? మా వంశంలో మా తాతల పేర్లు చెబితే, మీ వంశంలో మీ తాతల పేర్లు చెబితే దిశలే తెల్లారిపోతాయి. మరి నీ పేరు చెబితేనో కాపీ చల్లారిపోద్ది. అది సరే గాని అసలు నువ్వు ఎందుకు భయపడ్డావు? గట్టిగా అరిచావో చెప్పరా. మీరు వచ్చాం, నన్ను తెచ్చారు. ఇక్కడ ఈ జనం వెయిటింగ్ ఏంటి, మన ముఖాలకి కోటింగ్ ఏంటి, ఈ ఎదురుగా అల్లరి చేసే అరటికట్లేంటి, ఈ స్టేజీ మీద మన ముగ్గురికి ఫైటింగ్ ఏంటి? అది వాళ్ళని పిల్లలని తేలిగ్గా తీసేసావు. ఉదయం నుంచి పాపం గుళ్ళోనే ఉన్నారు, ప్రతి పనిలోనూ వాళ్ళే చేస్తూ ఉన్నారు. అంటే మనం ఎందుకు వచ్చాం, జనాభా ఎందుకు వచ్చారు నీకు అర్థం కాలేదంటావు. చూడండి ఆయన, ఈనాడు మనం చక్కగా మరి వైఆర్ కాలనీలో వైఎంఆర్ కాలనీలో ఈనాడు చక్కగా మనం బుర్రకథ చెప్పడానికి నువ్వు వచ్చాం. ఏంటి మనం ఇక్కడికి బుర్రకథ చెప్పడానికి వచ్చామా? అవును, మనం బుర్రకథ చెప్పడానికి వచ్చాం, బాగానే ఉంది. ఈ జనం అంతా ఎందుకు వచ్చారు? ఇదేం పిచ్చి ప్రశ్న నాకు. మనం బుర్రకథ చెప్పడానికి వస్తే జనం ఎందుకు వస్తారు? చక్కగా విందామని వచ్చారు. మనం బుర్రకథ చెప్పడానికి వస్తే జనం ఎందుకు వస్తారు? ఎందుకు వచ్చారు? మనం చెప్పే ఈ కథను చక్కగా విందామని వచ్చారు. విందామని వచ్చారా? తేడా పాడా ఏమన్నా ఉంటే మన ముగ్గురిని తందామని వచ్చారా? ముందు నీ పేరు చెప్పు. తందామని ఎవరో లేదు, తండాల కథ విందామనే వచ్చారు. వినాలి ప్రతి ఒక్కరు. వినదగు ఎవరు చెప్పినా అన్నారు పెద్దలు. వినడం వల్ల విజ్ఞానం కలుగుతుంది మానవుడికి, వినడం వల్ల అజ్ఞానం నశిస్తుంది. విన్నవారు వివేకవంతులవుతారు, విని విని తెలిసిన వారు స్వర్గానికి చేరతారు, తిని తిని బలిసిన వారు హాస్పిటల్లో చేరతారు. ఆహారం అనేది కొంచెం కొంచెం తినాలి, అంతేగాని కంచాలు తినకూడదు. చిలకలా తినాలి, సింహంలా పని చేయాలి, ఏడుగులా తినేసి ఎలకల కన్నాలు పెట్టకూడదు. ఆయన ప్రతి మానవుడు కూడా మైసూర్ ఎద్దులా పని చేయాలి, అంతేగాని గంగిరెద్దులాగా తయారైపోయి ఊగులంట గల్లీలంట తిరగకూడదు. అవును కదా. వినాలి వినాలి అంటే ముఖ్యంగా ఏం వినాలండి? సినిమా పాటలు వినాలండి. వినాలి అంటే సినిమా పాటలు వినాలండి. ఒరే సినిమా పాటలు అంటున్నా, నువ్వు పాడతావా? బ్రహ్మాండంగా పాడతాను. ఏది ఒక్క మంచి పాట, అందరికి నచ్చే పాట పాడి వినిపించరా, వింటాం. అసలు ఈ రోజులో కుర్రోళ్ళకి ఏం కావాలో నీకు తెలుసా? అంటే ఈ రోజు యూత్ వారికి, ఈ రోజుల్లో కుర్రోళ్ళకి ఏం కావాలో నీకు తెలుసా? అంటే ఈ రోజుల్లో కుర్రోళ్ళు అంటే యూత్ వారికి ఏం కావాలో నీకు తెలుసా? తెలుసు. అసలు ఈ రోజుల్లో కుర్రోళ్ళకి ఏం కావాలి? ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కావాలి బ్రేకు. ఈ రోజుల్లో కుర్రోళ్ళకి కావాలి బ్రేకు. అది చూసిన అమ్మాయిలకు షేకు. ఈ రెండు చూసిన పెద్దోళ్ళకి ఢోకు. నువ్వు నోరు మీద క్రాకు. ఏంటి ప్రతి వారికి సినిమా పాటలు కావాలా? అవును. కాదు నాయన, సినిమా పాట కావాలి. సినిమా పాటలు. సినిమా పాటలు అంటే నువ్వు పాడతావా? బ్రహ్మాండంగా పాడతాను. ఇది ఒక్క పాట అందరికి నచ్చే పాట పాడి వినిపించరా, వింటాం. మంచి పాట పాడమంటావా? పాడు. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, కొట్టి కొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ ఇద్దరు బుద్ధి ఒకరి బుద్ధి. అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ, అంటావా మామ. సినిమా పాటలు అంటే ఇంతకు మించి మంచి పాటలు ఎన్నో ఉన్నాయి. చక్కని పాట పాడాలి, కానీ ఇలాంటి పాట ఎవరికి కావాలరా? అంటే సరిగమ పదనిసలు ఉండే పాట పాడమంటావా? అలాంటి మంచి పాట పాడి వినిపించి వింటాం. అయితే పాడుతున్నాను, విను. పాడు. సా రీ గా సరిగమ పదనిసా కరో కరో జర జలసా, చేపల పులుసా, చింతకాయ పులుసా, బెండకాయ పులుసా, వంకాయ పులుసా. మా వాడికి ఇలాంటి పాటలు తప్ప వేరే పాటలు వచ్చేట్లు లేవండి. నాయన
ఈనాడు కావలసింది సినిమా పాటలు, సినిమా విషయాలు, సినిమా స్టోరీలు కాదు, మంచి విషయాలు తెలుసుకోవాలి. ప్రతి మానవుడికి ముఖ్యంగా భక్తి కావాలి. మా పిల్లలు మీ అన్న ఇంకా మంచి మంచి విషయాలు, మంచి మంచి జోక్స్ చెప్తాడు, నవ్వి ఆగండి అంతే. మీరు మాట్లాడుకోవద్దు. మీరు మాట్లాడుకున్నారనుకో ఎంత మైక్లోకి వచ్చి మీ చెప్పే మాట ఎవరికి వినిపించదు. ఏమా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, ఎక్కువ తెల్లవారులే ఉండే కార్యక్రమం కాదు. ఉన్నంతసేపు చక్కగా వినండి. అసలు బుర్ర కదండి ఈ రోజుల్లో పిల్లలకి చాలా మంది ఎవరికి తెలియదు. ఎవరు అబ్బాయి గుడుంబ శంకర పళ్ళు ఊడిపోయాయి అంతే. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మంచి కార్యక్రమం బుర్రకథ కార్యక్రమం అంటే చాలా మంది పిల్లలకు తెలియదు. మరి బుర్రకథ అంటే ఇలా ఉంటుంది ఈ రోజుల్లో పిల్లలకు సరిగ్గా తెలియదు. చాలు చాలు